వాక్యం కొరకు ధ్యానిద్దాము. మరి ఏదైతే పాడుకున్నామో మరి అదేవిధంగా దేవుని అడుగుదాం. దేవా, ఆశతో వచ్చాను ప్రభువా, నీ వాక్కు చేత మాట్లాడు ప్రభువా. దేవా పరిశుద్ధానికి స్తోత్రం ప్రభువా. మన ఈ వాక్య కొరకు దేవా ఎదురు చూస్తుండగా దేవా, ఎంతమంది దేవా హృదయాల్లో దేవా నీ వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్నారో ప్రభువా. మరి నిన్ను నమ్మి వచ్చి ఉన్నారు ప్రభువా, విశ్వాసముతో వచ్చి ఉన్నారు ప్రభువా. నీ వాక్కు చేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 2 సమూయేలు, दूसरा शमूएल की पुस्तक 21వ అధ్యాయము 21वां अध्याय 1వ వచనం నుండి. पहला वचन. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇజ్రాయేలీయుల సంబంధులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇజ్రాయేలు మిమ్మును చంపుమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇజ్రాయేలు యూదుల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి దావీదు కాలములో दाऊद के जमाने में మరి ఏమి వచ్చిందంట? क्या हुआ उस वक्त? क्या आया है? 3 సంవత్సరాలకి కరువు వచ్చింది. 3 सालों तक अकाल पड़ा है. 3 సంవత్సరముల వరకు ఉన్న కరువును బట్టి 3 साल जो मौजूद था उस अकाल के कारण మరి దావీదు ఏం చేసి ఉన్నాడు? दाऊद ने क्या किया है? దావీదు దేవుని యందు మొరపెడుతున్నాడు. दाऊद जो खुदा से विनती करता है, ఆ సంవత్సరాలన్నీ वो पूरे साल వారికి పంట లేదు. उनको फसल नहीं थी. మరి కరువు ఉన్న కాలములో जब अकाल था उस वक्त में మరి ఏం చేశాడంట? क्या किया है? మనుషుల్ని ఆశ్రయించలేదు, కానీ मनुष्यों का आश्रय नहीं लिया. రాజైన దావీదు దేవుని ఆశ్రయించాడంట. राजा जो दाऊद है उसने खुदा का आश्रय लिया है. దేవుని యందు మొరపెట్టాడు. उन्होंने खुदा से विनती की है, దేవా ప్రభువా, మరి కరువు ఉంది, ఏం చేయాలి? हे खुदा, हे प्रभु, अकाल पड़ा है, क्या करें हम? దేనిని బట్టి కరువు మాకు వచ్చింది? किस कारण हमको ये अकाल आया है? ఏ విషయంలో అయినా తప్పిపోయామా? हम किसी विषय में भटक गए हैं ఎందులో क्या? అయినా తప్పు చేశామా हमने किस विषय में कुछ गलत किया है అని क्या? దేవుని యందు మొరపెట్టినప్పుడు क्या जब उन्होंने खुदा से विनती की है, దేవుని వాక్కు సెలవిచ్చింది. खुदा का वचन यो कहता మరి है, ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు इजराइल का पहला राजा సౌలు शाऊल, ఒక ప్రమాణము చేసి ఉన్నాడు, కానీ उसने एक प्रमाण किया, लेकिन ఆ ప్రమాణమును उस प्रमाण को ఆయన పట్టించుకోకుండా ध्यान न देते हुए మరి గిబియోనులను హతము చేశాడు. కాబట్టి उन्होंने खात्मा किया, इसलिए ఈ యొక్క కరువు వచ్చింది. ये अकाल आया है. మరి ఇక్కడ రాస్తుంది 2వ వచనంలో, यहाँ पर दूसरे वचन में ये लिखा है, గిబియోనులు ఎవరు కాదంట? जे गिबोनी कौन लोग नहीं है? వాళ్ళు ఇశ్రాయేలు యొక్క పిల్లలు కారు. वे इजराइल की संतान नहीं है. మరి వారిని చంపినప్పటికీ जब उनको मारने पर మరి ఎందుకు కరువు వచ్చింది? अकाल किस लिए आया है? ఎందుకంటే क्यों? माने యెహోషువ 9వ అధ్యాయము यहोशू की पुस्तक 9 अध्याय 18వ వచనము. 18वें वचन में लिखा है, సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేళ్లను వారు హతము చేయలేదు. కాగా సమాజం అంతయు ప్రధానులకు విరోధంగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వసమాజంతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి గిబియోనీయులు ये गिबेयोनी लोग యెహోషువ ఉన్న సమయములో यहोशू जब था उस समय में, ఇశ్రాయేలు కానప్పటికీ वे इजरायली ना होने पर भी వాళ్ళు అబద్ధము చెప్పి वे झूठ कहकर, మేము ప్రయాణికులము అని చెప్పి हम जो है यहाँ पर जो है परदेसी, हम यहाँ यात्रा कर रहे कहकर, ఆయన ఉన్న కాలములో उनके उस वक्त में వాళ్ళు ఒక నిబంధన పెట్టుకున్నారు, वे लोग ने एक दूसरे से कसम खाई ఒక है. ప్రమాణము చేసి एक ఉన్నారు. प्रमाणिक कसम खाई उन्होंने ఇశ్రాయేలు ఎప్పుడు కూడా గిబియోనీలకు హాని చెయ్యరు. कि इजरायली कभी भी गिबेयोनी के संग कोई हानि नहीं వాళ్ళకి करेगा. ఆశ్రయం ఇచ్చినప్పటికీ वो उनको आश्रय देने पर भी ఏదైతే ప్రమాణము చేసి ఉన్నారో जो कसम वे इन्होंने खाई है, ఆ ప్రమాణమును బట్టి వాళ్ళు నిలబడ్డారు. उस कसम के कारण वे निभाए रहे हैं. గిబియోనీల మీదకి అమోరీయులు యుద్ధానికి వచ్చినప్పుడు जब गिबेयोनी लोगों पर अमोनी युद्ध करने आए యెహోషువని వాళ్ళు సహాయం అడిగినప్పుడు और यहोशू से जब वे लोगों ने सहायता के लिए मांगा,
ఆ ఒక యుద్ధమును బట్టి ప్రార్థించినప్పుడు उस युद्ध के विषय में जब प्रार्थना किए हैं, దేవుడు వాళ్ళ పక్షాన ఉండి విజయం ఇచ్చాడు. खुदा उनके पक्ष में रहकर उनको जीत दिलाया है। మరి వాళ్ళలో ఉన్న భయం ఏంటంటే उनके अंदर का वो डर क्या था? వాళ్ళు ఆ ఒక్క ఇజ్రాయేలు కానప్పటికీ वे इजरायली ना होने के बावजूद వాళ్ళు ఆ ప్రమాణమును చేసుకోవడానికి కారణం ఏంటంటే वे एक दूसरे के संग वो कसम वाचा बांधने का कारण क्या है? ఇజ్రాయేల్ మధ్య ఉన్న దేవుడు, इजरायलियों के बीच मौजूद जो खुदा है, ఆ ప్రజల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి प्रजा के बीच में खुदा के किए हुए कार्यों के कारण, శత్రువుల పట్ల దేవుడు చూపించిన విజయమును బట్టి शत्रुओं के प्रति जो खुदा ने उनको जो जीत दिलाया है, వారిలో उसके ఉన్న कारण భయమును బట్టి వాళ్ళు అడిగారు, మాకు హాని చేయమని మీరు ప్రమాణము वो చేయండి. डर के मारे ये उनसे के कसम खाते कि तुम हमारी कोई हानि ना करोगे कहकर। ఆ ప్రమాణము చేసినాక वो कसम खाने के बावजूद దేవుని भी ఎదుట వాళ్ళు ప్రమాణము చేసినాక खुदा के आगे वे लोग ने एक दूसरे से कसम खाई है, फिर వారు भी ఎవరో నిజము తెలిసినాక वे कौन लोग हैं इस बात की सच्चाई ఇక్కడ जानने के बाद సమాజము అడుగుతుంది, यहाँ पर समाज पूछता है, ప్రధానులను అడుగుతున్నారు, जो प्रधान लोग हैं वे ये पूछते हैं, వీళ్ళతో ఈ ప్రమాణము వద్దు, इनके संग हमको ये कसम नहीं खानी है, వీరు మంచివారు కాదు, వద్దు, ये लोग अच्छे लोग नहीं है, हमें नहीं चाहिए, ये लोग कहते హతము हैं, చేసేద్దాము, इनका खात्मा हम कर देंगे, చంపేద్దాము, हम इन्हें मार डालेंगे, శత్రువులు కాబట్టి చంపేద్దాము. ये शत्रु है इसलिए हम इन्हें मार देंगे। కానీ ఏమన్నారు, लेकिन क्या कहा? మనము యెహోవా ఎదుట ప్రమాణము చేసి ఉన్నాము కాబట్టి మనము మాట తప్పకూడదు. हमने यहोवा के आगे कसम खाई है, इसलिए हमको जो बात से नहीं हटना है। మన జీవితాల్లో ఎప్పుడు ప్రమాణము చేశాము? हमारे जीवन में हमने कब कसम खाई है? దేవుని ఎదుట ఏదైనా ప్రమాణము చేశారా? जब खुदा कुछ देगा तब जो है इस बात की कसम खाए है क्या? అసలైన ప్రమాణం ఎప్పుడు చేస్తారు? असली कसम कब खाते हैं? ఎప్పుడు చేస్తారు? कब करते हैं? పెళ్ళప్పుడు చేస్తారు. विवाह के वक्त। ఎప్పుడు చేస్తారు? कब करते हैं? ఇలాగే इसी तरह से యెహోషువ కూడా వాళ్ళెవరో తెలియదు, यहोशू नहीं जानता वे लोग कौन है। మంచివారు అనుకునే ప్రమాణము చేశాడు. अच्छे लोग ये सोचकर उनसे कसम खाता है, తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరో. बाद में पता चला वे लोग कौन है कहकर। వివాహంలో కూడా ఎలాగుంటుంది, विवाह में भी जो है क्या होता है, ఇద్దరి గురించి ఎవరికి తెలీదు. दोनों के विषय में कोई नहीं जानता, కానీ ఎవరి ఎదుట నువ్వు ప్రమాణము చేస్తున్నావు? लेकिन किसके आगे तुम कसम खाते हो? నీ దేవుని ఎదుట నువ్వు ప్రమాణము చేస్తున్నావు, నేను నిన్ను విడిచిపెట్టను, तुम अपने खुदा के आगे ये कसम खाते हो उनसे कि तुम उनका साथ कभी ना నేను छोड़ोगे, నీకు లోబడి ఉంటాను, मैं तुम्हारा कहना मानूंगी कहकर, నేను నిన్ను ప్రేమిస్తాను. मैं तुमसे प्रेम करूंगा कहकर। ఏదున్నా దేవుని యొక్క ప్రార్థనతో మనము జయిస్తాము అని ప్రమాణము చేస్తాము. चाहे कुछ भी हो, खुदा से प्रार्थना करते हुए हर बातों पर जीतेंगे कहकर हम ये कसम खाते हैं। ఒక 5 సంవత్సరాలు అయితే ఏమవుతుంది? एक 5 साल होने के बाद क्या होता है? ప్రమాణం ఎటు పోయిందో, वो कसमें जो खाई वो कहाँ चली गई पता नहीं। ఈమె గయ్యాలి, ये बहुत ही जो लड़ाई झगड़ालू है, ఈయన పిసినారి, ये बहुत ही जो कंजूस है, ఈమె నాకొద్దు, ఈయన నాకొద్దు, ये मुझको नहीं चाहिए, वो मुझको नहीं चाहिए। ఇద్దరు బాగుంటే అత్త నాకొద్దు. जो है अगर दोनों अच्छे रहते तो सास कहती ये मुझको नहीं चाहिए कहकर। కాబట్టి నువ్వు ఏం గుర్తుంచుకోవాలి? तुम्हें किस बात को याद रखना है? పిల్లల్ని అడిగినప్పుడు కూడా దేవుని ఎదుట మనం ఏమని అడుగుతాము? जब बच्चे पूछते हम खुदा के सामने किस रीति से पूछते हैं, దేవా నీ యొక్క బహుమానము నాకు ఇవ్వు. प्रभु आपका जो इनाम है वो आपका भेंट हमको आप दीजिए प्रभु। ఏమని అడుగుతాము? हम क्या कहकर मांगते प्रभु ఇస్తే से? ఏం చేస్తామని అడుగుతాము. जो है आप दोगे तो क्या करेंगे कहकर हम मांगते हैं। ఏమని అడుగుతారు? क्या कहकर मांगते हो खुदा से तुम? తిరిగి నీకు అప్పగిస్తాను, फिर मैं आप ही को दे दूंगा प्रभु, తిరిగి నీ యొక్క భక్తిలో పెంచుతాను. और आप ही की भक्ति में उस संतान को मैं बढ़ाऊंगा। తర్వాత उसके बाद ఒక 5 సంవత్సరాల తర్వాత 5 साल होने के बाद आकर देखना వాళ్ళని उनको, వాళ్ళు చేసే అల్లరికి वो जिस तरीके से शरारतें करते हैं, భక్తి కాదు కదా, भक्ति तो छोड़ो అన్ని వదిలేస్తారు. सब कुछ छोड़ देते हैं। వాడు ఎట్లనన్నా ఉండని, वो चाहे कैसा भी रहे, వాళ్ళు ఎలానన్నా పెరగని, वो बच्चे कैसे भी पले बड़े, సైలెంట్గా ఉంటే చాలు, बस वो चुप रहे तो काफी है, ఫోన్ పట్టుకుంటే చాలు. वो फोन पकड़े रहे तो काफी है। కాబట్టి నువ్వు ఏం గుర్తుంచుకోవాలి? तुम्हें किस बात को याद रखना నీ है? దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రమాణమును నువ్వు గుర్తుంచుకోవాలి. खुदा के आगे जो तुमने कसम खाई है इस बात को तुम्हें याद रखना है। కాబట్టి వారు కూడా అడిగారు ప్రధానులను, बहनों ने भी पूछा उन प्रधानों से, వద్దు వీరొద్దు, ये नहीं चाहिए हम लोगों को कहकर। ఈ సమయంలో నువ్వు కూడా అలాంటి వారు ఎవరైనా ఉంటే अगर इस समय में तुम में से कोई भी उसी तरह के से लोग होंगे దేవుడు అంటున్నాడు, ఒకసారి నీ ప్రమాణమును గుర్తు తెచ్చుకో. तो खुदा कहता है एक बार जो तुमने मुझसे कसम खाई है उसको तुम याद करो। నువ్వు చేసిన ప్రమాణం ఏమైంది? तुमने जो कसम खाई है मुझसे वो क्या हुआ है? మధ్యలో విడిచిపెట్టడానికి వీల్లేదు. बीच में छोड़ना नहीं है तुमको। దేవుడు ఎదుట చేసిన ప్రమాణానికి అంత ప్రాధాన్యత వాళ్ళు ఆ రోజు ఇచ్చారు.
ఇచ్చారు. खुदा के आगे जिन्होंने वादा किया उसको उतनी जो है अहमियत वे लोगों ने दी है. సౌలు शाऊल యూదుల మీద ఉన్న అత్యాశక్తిని బట్టి यहूदियों पर उनकी जो शक्ति के कारण గిబియోనీలను హతము చేశాడు. गिबियोनियों का उसने खात्मा किया है. హతము చేసినప్పుడు उसका खात्मा करने के बाद ఏమైందంట? क्या हुआ है? ఏదైతే ప్రమాణము మీరు వాళ్ళ పట్ల చేశారో అది మీరు పాటించలేదు కాబట్టి మీకు కరువు వచ్చిందని దేవుడు దావీదుతో మాట్లాడాడు. जो गिबियोनी के प्रति तुमने जो है कसम खाई है उसका तुमने पालन नहीं किया है, इसी कारणवश ये अकाल पड़ा है क्योंकि खुदा कहता है. కాబట్టి దావీదు ఏం చేశాడు? तो फिर दाऊद क्या करता है? గిబియోనీలను అడిగాడు, गिबियोनियों से पूछता है మరి ఏం చేయమంటారు? फिर क्या करना चाहते हो तुम? మీరు మా నుండి ఏం కోరుకుంటున్నారు? आप हमसे क्या चाहते हो? మరి దావీదు అన్నాడా? क्या दाऊद ने ये कहा? వాళ్ళు ప్రమాణము చేశారు, वे लोगों ने कसम खाई है, నేను కాదు, मैंने तो नहीं, సౌలు లేడు, शाऊल नहीं है, ఇప్పుడు నేను రాజును, अब मैं राजा हूँ. ఆయన చేసిన తప్పుకు నేనెందుకు సరిదిద్దుకోవాలి? उनने जो गलती की उसका जो खामियाजा ना मैं मुझको क्यों भुगतना है? ఆలోచిస్తారా ఇలా? ऐसा सोचते हैं क्या? వాళ్ళు చేసిన తప్పు, వీళ్ళు చేసిన తప్పు, నేను చేసిన తప్పు కాదు కదా, నేనెందుకు దేవుని ఎదుట క్షమాపణ అడగాలి? उनकी की हुई गलती है, इनकी की हुई गलती है, मैंने तो नहीं की वो गलती, मैं क्यों खुदा के आगे इस बात के लिए माफी मांगू? కాబట్టి इसलिए ఇక్కడ సౌలు చేసినప్పటికీ దావీదు అడుగుతున్నాడు, నేను సరిదిద్దుకోవడానికి ఏం చేయమంటారు? शाऊल की हुई गलती है, फिर भी दाऊद उनसे पूछता है कि उसकी की हुई गलती को मैं किस तरीके से सुधारूं? कि गिबियोनियों से पूछता है ఎందుకంటే ఆ ప్రమాణానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాడు. क्योंकि वे लोगों ने जो कसम खाई उसको उतनी अहमियत खुदा देता है. ఆయన నామమును బట్టి ఆయన సమక్షములో చేశారు కాబట్టి అది విరగొట్టడానికి వీల్లేదు. उस खुदा के नाम पर उस खुदा के सन्मुख उन्होंने वो जो प्रमाण में जो है कसम खाई उसको उन लोगों तो तोड़ना नहीं है. కాబట్టి అయినప్పటికీ రాజు వారిని పిలిపించి అడిగినప్పుడు जब राजा उन लोगों को बुलाकर उनसे पूछता है, అదే 2 సమూయేలు 21వ అధ్యాయము दूसरा शमूएल की पुस्तक 21वां अध्याय 3-4 వచనాలు. तीसरा और चौथा वचन. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యంను మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రయాశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రయాశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలులలో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరటలేదనరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేళ్ల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించెదనెను. చాడి హల్లెలూయా हालेलुया. మరి వారిని పిలిపించి उन लोगों को बुलाकर దావీదు అడిగినప్పుడు दाऊद ने जब उनसे पूछा మరి మా ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేయమంటారు? हमारे प्रायश्चित के लिए हमको क्या करना है कि మరి దావీదు ఎన్నో తప్పులు చేశాడు, పాపము చేశాడు అని जो दाऊद ने गलतियां की या पाप किया है कि ఆ తప్పుల్నే మనము చూస్తాము కొన్నిసార్లు. हम थोड़ी बार उन गलतियों को ही देखते हैं, కానీ దావీదుకున్న మనస్తత్వం ఏంటంటే ప్రాయశ్చిత్తము. लेकिन दाऊद का मन किस तरह का है? प्रायश्चित करने वाला मन. తప్పు చేయకుండా ఏ మనిషి ఉండడు. बिना गलती किए कोई इंसान नहीं रहता ఏదో ఒక है. విషయంలో మనిషి ఏదో ఒక సమయంలో తప్పిపోతాడు లేదా పాపము చేస్తాడు. किसी न किसी विषय में कभी ना कभी इंसान कुछ ना कुछ गलत करता है या पाप करता है. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుని ఎదుట నీ యొక్క ప్రాయశ్చిత్తము. लेकिन सबसे ज्यादा जरूरी है खुदा के आगे तुम्हारा जो है वो पश्चाताप करना. నువ్వు చేసిన తప్పుని పాపాన్ని విడిచిపెట్టి మళ్ళీ నిన్ను నువ్వు సరి చేసుకోవడము. तुमने जो गलती व पाप किया उसको तुम छोड़कर तुम्हें अपने आप को फिर से सुधारना है. కాబట్టి దావీదు వారిని పిలిపించాడు ఇక్కడ, మరి ప్రాయశ్చిత్తం కొరకు ఏం చేయమంటారు? जो दाऊद उन लोगों को बुलाकर पूछा कि हम प्रायश्चित करने के लिए ऐसा क्या करें कहकर, దానికి వారు అన్నారు, उसका वे लोग जवाब देते हैं, నాకు మీ డబ్బు వద్దు, हमको तुम्हारा पैसा नहीं మీ चाहिए, బంగారము వద్దు, तुम्हारा सोना नहीं चाहिए, కానీ మమ్మల్ని నశింపజేయడానికే लेकिन हमको नाश करने के लिए ఎవరైతే హాని చేయాలనుకుంటున్నారో जिन लोगों ने हमारी हानि करने के लिए सोचा है, అదే కుటుంబము అదే వంశము నుంచి మాకు 7 అప్పగించు. उसी परिवार उसी वंश में से 7 लोगों को आप हमारे हवाले करो कहते ఆ हैं. 7 उन 7 लोगों को సౌలు యొక్క గిబియా పట్టణములో మేము ఉరి తీస్తాము, जो है शाऊल के गिबिया शहर में हम उनको फांसी पर लटकवाएंगे, మేము ఉరి తీస్తాము हम उनको फांसी पर అని लटकवाएंगे అడిగినప్పటికీ कहकर मांगने पर भी దావీదేమన్నాడు? दाऊद क्या कहता है? మనుషులు నేను అప్పగించనన్నాడా? क्या मनुष्यों को मैं नहीं दूंगा ऐसा कहा? సరే నేను అప్పగిస్తానన్నాడు. ठीक है मैं अपने मनुष्यों को दूंगा कहता నేను है, అప్పగిస్తానన్నాడు. मैं उनको तुम्हारे हवाले करूंगा సౌలు कहता యొక్క है. కుటుంబస్తులను ఆ వంశములో ఉన్న వారిని 7 నేను నీకు అప్పగిస్తానన్నాడు. शाऊल के परिवार उनके वंश के 7
7 लोगों को मैं तुम्हारे हवाले करूंगा, कहता है दाऊद। అప్పగిస్తానని చెప్పి मैं तुम्हारे हवाले करूंगा ऐसा कहकर దావీదు వెనకడుగు వేయలేదు, दाऊद ने पीछे नहीं कदम ఒక रखा है, నిమిషం ఆలోచించను లేదు. 1 मिनट सोचा भी नहीं है। మరి ఎవరిని అప్పగించాడంటే किसको हवाले किया उन्होंने उनके हाथों में? దానికంటే ముందు చదవండి. उसके आगे पढ़िएगा वचन में। తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మొఫిబేషుతును అప్పగింపగా, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనిని మొఫిబేషెతును సౌలు కుమార్తెయగు మోరాబు మొహులతీయుడగు బిర్జిల్లాయు కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి 7వ వచనం చూసినట్టయితే 7वें वचन में अगर हम देखते हैं, మరి సౌలు కుమారుడగు యోనాతానును शाऊल का बेटा योनातान యెహోవా నామమును బట్టి यहोवा के नाम के खातिर ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత, जो कसम खाई है इसी के कारण ही, మరేదైతే ఆ స్నేహము చేత వాళ్ళు ప్రమాణము చేసి ఉన్నారో उनके उसने उस दोस्ती के कारण वे लोगों ने आपस में जो कसम खाई है, ఆ ప్రమాణమును బట్టి उस कसम के कारण యోనాతాను యొక్క కుమారుణ్ణి ఆయన అప్పగించలేదు. योनातान ने अपने बेटे को नहीं हवाले किया ఆయన है। యొక్క కుమారుణ్ణి అప్పగించకుండా वो अपने बेटे को हवाले ना करते మిగతా हुए వారు ఎవరైతే ఉన్నారో बाकी के जो लोग थे, మరి రిస్పా సౌలునకు కలిగిన 2 కుమారులు रिस्पा और साउल के दौरान उन्होंने जन्म दिया वो 2 बेटों को, మరియు और फिर సౌలు కుమార్తెయగు साउल की जो बेटी है మేరాబు मेरा, మరి తన యొక్క 3 కుమారులను उनके 3 बेटों को, ఆ 7 उन 7 लोगों को 5 ఇంకా ఇద్దరిని కలిపి 7 దావీదు అప్పగిస్తాడు. मिलाकर दाऊद जी उन लोगों के हवाले उन्हें करता మరి है। అప్పగించినాక उनके हवाले करने के बाद इन 7 लोगों దానికన్నా को ముందు చదువుదాము. आगे हम पढ़ेंगे। వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలంన యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కలేబురుముల మీద కురియు వరకు అచటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ ఒక పేరు మాత్రము గుర్తుంచుకోవాలి. यहाँ पर एक नाम तो हमें याद रखना है, రిస్పా. रिस्पा। రిస్పా యొక్క 2 కుమారులను దావీదు అప్పగిస్తాడు. रिस्पा के दोनों बेटों को दाऊद उनके हवाले करता है। సౌలు ద్వారా తను కనింది కాబట్టి साउल के द्वारा उसने उनको जन्मा ఆ है, इसलिए 7లో 2 కుమారులు రిస్పా కుమారులు. उन 7 लोगों में 2 जो है वो रिस्पा के बेटे हैं। వాళ్ళు తీసుకెళ్లి 7 ఒకేసారి ఉరి తీసి చంపేస్తారు. वे उन 7 लोगों को ले जाकर एक ही बार में उन्हें फांसी पे लटवा कर उन्हें मार डालते हैं। దాని తర్వాత ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? उसके बाद वो माँ ने क्या किया जानते हो? తీసుకెళ్లి ले जाकर ఒక బట్ట పరుచుకొని एक जो कपड़ा जो है फैलाकर అక్కడే కూర్చుంది. वो वहीं पर ही बैठी रही। ఎన్నో నెలలు కూర్చుంది. कई महीनों तक वो वहाँ बैठी रही। ఎందుకు కూర్చుందంటే किस लिए बैठी रही ఆ वहाँ? ఒక वो శవాల మీద उन जो मृतदेह लाशों पर ఒక గద్ద గాని चाहे एक पक्षी ఒక हो అడవి మృగము గాని या जंगली जानवर हो, పగలు రాత్రి ముట్టకుండా కాయడానికి ఆ తల్లి పగలు రాత్రి అక్కడే కూర్చొని ఉంది. रात हो या दिन, जो कोई भी जंगली जानवर हो या कोई पक्षी आकर उस जो मृतदेह को ना छुए के कर रात दिन वो वहीं पर ही रखवाली करते हुए बैठी रही। ఆ కాలము ఆరంభము నుంచి उस समय के आरंभ से लेकर మళ్ళీ వర్షం వచ్చేదాకా ఆ తల్లి అక్కడే కూర్చుందంట. फिर बारिश आने तक वो माँ वहीं पर ही बैठी रही। ఏదైనా ఇంటి బయట పెడితే కాకులు రాకుండా ఎంతసేపు చూడగలుగుతారు? हम कुछ चीज घर के बाहर रखते कि वहाँ जो है कौवे ना आए कि ना चुके के कर हम कितनी देर वहाँ पर देख रेख कर सकते हैं। పావురాలు రాకుండా చూడడానికి ఎంతసేపు అని కూర్చుంటారు ఎండలో? कबूतर आकर कुछ उठाकर ना ले जाएगा उस धूप में कितनी देर तक बैठ सकेंगे हम? అది ఏ కాలము? वो कौन सा वक्त था? కరువు కాలము. अकाल का समय था वो। అంటే చల్లగా ఉంటదా? या जो है ठंडा रहता है क्या उस वक्त? వర్షాలు ఉంటాయా? क्या बारिश होती है क्या उस वक्त? కానీ ఏముంటుంది? लेकिन क्या होता है उस वक्त में? మండే ఎండలు ఉంటాయి, నీరుండదు. बिल्कुल पानी नहीं होता, बहुत ही तेज जो धूप होती है वहाँ पर। అయినా उस वक्त కూడా में రిస్పా అక్కడ
అక్కడే కూర్చొని ఉంది. फिर भी रिस्पा वहीं पर ही बैठी रही. ఏ ఒక్క పక్షి వాలకుండా, कोई जो है पक्षी ना आए वहां ఏ के ఒక్క అడవి మృగములు కూడా తాకకుండా కాస్తుందంట. कोई जंगली जानवर भी आकर ना छुए कि वो उस तरीके से रखवाली करती మరి बैठी పిల్లల रही. పట్ల తనకున్న ప్రేమను బట్టి अपने बच्चों के प्रति उनका जो प्रेम है उस कारण ఆ తల్లి ఏం చేసింది? उस माँ ने क्या किया है, ఏది కూడా తాకకుండా ఆ శవాన్ని కూడా కాపాడిందంట. कुछ भी उन लाशों पर ना आए कि ना छुए कि वो वहां पर रखवाली करती बैठी है. ఈ కాలములో तो आज के जमाने అంత में ధైర్యము గలవారు ఉన్నారా? इतने हिम्मत वाले है क्या कोई? ఒక కుక్కనో కోత వస్తే कोई कुत्ता या कोई बंदर आ जाए तो దాన్ని ఎల్లగొట్టే ధైర్యం ఉందా? उसे भगाने की हिम्मत है. కానీ ఇక్కడ రిస్పా ఏం చేస్తుందంట? लेकिन यहाँ पर रिस्पा क्या करती ఆ है, కొండ మీద అడవి మృగములతో కూడా గొడవ పడిందంట. वहां पर उस पहाड़ पर जंगली जानवर के साथ भी वो लड़ गई है. నా పిల్లల్ని ముట్టడానికే వీల్లేదు, मेरे बच्चों को वो छू नहीं सकता है ఆ कहकर, వంశములో ఉన్న వారిని ముట్టడానికే వీల్లేదు. वंश के लोगों को नहीं छू सकता है कहकर, చనిపోయినప్పటికీ उनके बच्चे मर गए हैं फिर దేవుని भी యొక్క ప్రమాణమును బట్టి వాళ్ళు చేసిన తప్పుకి ప్రతీకారంగా అప్పగింపబడ్డారని తెలిసి खुदा के आगे वे लोगों ने वो प्रमाण वो कसम खाई, फिर भी उसको छोड़कर वो लोगों ने गलती किया है. इस कारण जो सजा उनको मिली है उस कारणवश भी ఆ ప్రమాణమును బట్టి అప్పగింపబడ్డారు, చనిపోయారు. उस कसम के कारण वे हवाले किए गए, वे मारे गए हैं. అది దేవుని యొక్క తీర్పు. वो खुदा का फैसला है. కానీ దాని తర్వాత కూడా వారిని విడిచిపెట్టలేదు. उसके बाद भी उन्होंने अपने उन बेटों को नहीं छोड़ा है. వారి ఎముకలు అలాగా విడిచిపెట్టలేదు. उनकी हड्डियों को भी वहीं पर उन्होंने नहीं छोड़ा ఈ है. కాలములో इस जमाने में అంత పట్టుదల కలిగి ప్రార్థించే వారు ఉన్నారా? उस रीति से आशक्ति के संग प्रार्थना करने वाले लोग हैं क्या? ఆ తల్లి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నో నెలలు అక్కడే కూర్చుంది. वो माँ 1 या 2 दिन नहीं, कहीं महीनों तक वो वहां पर बैठी रही है. ఎన్ని నెలలు కూర్చుందంటే దావీదుకి తెలిసి దావీదే అందులో ఆ విషయములో ఆలోచించేంత వరకు కూర్చుంది. इतने समय तक वो बैठी रही कि दाऊद को उस बात के बारे में पता चला, दाऊद इस विषय में सोचे, तब तक उतने समय तक वो वहां पर बैठी रही. కానీ తనున్నంత వరకు लेकिन जब तक वो वहां बैठी रही तब ఏ तक పక్షిని కానీ ఏ మృగమును కానీ తాకనివ్వలేదు. कोई पक्षी हो या कोई जंगली जानवर को छूने भी नहीं दिया है. మరి అటువంటి ప్రార్థన చేస్తున్నావా? फिर क्या तुम ऐसी प्रार्थना कर रहे हो? నీ కుటుంబము కొరకు, तुम्हारे परिवार के నీ लिए, పిల్లల కొరకు, तुम्हारे बच्चों के నీ लिए, భర్త కొరకు, तुम्हारे पति के लिए, నీ ఆత్మీయ సంతానము కొరకు तुम्हारी आत्मिक संतान के लिए అటువంటి ప్రార్థన చేస్తున్నావా? ऐसी प्रार्थना क्या तुम कर रहे ఇది हो? కేవలము తల్లికి సంబంధించిందే కాదు, ये सिर्फ माँ के संबंधित ही नहीं ఇది है, ఎవరైనా సరే అంటే పట్టుదల కలిగి చేసే ప్రార్థన. या चाहे कोई भी हो, बड़ी जद्दोजहद के साथ आसक्ति के साथ प्रार्थना करने वाले विषय में है. సమస్య వచ్చినప్పటికీ, समस्या आने पर भी, పిల్లలు గాని కుటుంబము కానీ పాపములో ఉన్నప్పటికీ, चाहे तुम्हारे बच्चों या तुम्हारे परिवार जो है पाप में है, इसलिए ఒకవేళ దేవుని తీర్పును బట్టి వాళ్ళు దుఃఖిస్తున్నప్పటికీ, अगर खुदा के फैसले के कारण वे जो दुखी हो रहे हैं तो, లేదా పాపము చేసినప్పుడు దేవుని శిక్ష మీదికి వచ్చినప్పుడు ఆ దుఃఖ కాలమైనా సరే चाहे पाप किया होगा, पाप के कारण जो सजा आई होगी खुदा की ओर से, उस विषय का जो दुख का जो समय होगा, తను ఆశ పోగొట్టుకోలేదు, उसने अपनी आशा नहीं खोया है, తన విశ్వాసము और పోగొట్టుకోలేదు, उसने अपने विश्वास को भी नहीं తన खोया है, నమ్మకమును కూడా और उसने పోగొట్టుకోలేదు. अपने भरोसे को भी नहीं खोया है. మరి దేన్ని బట్టి అక్కడ కూర్చుంది? किस कारण वो वहां पर बैठी रही? తను ఒక పట్టుదల కలిగి కూర్చుంది. वो बड़ी आसक्ति के साथ वहां पर बैठी रही నేను కాపాడుకోవాలి, कि मुझको उनकी हिफाजत करनी है. నాకు ఒక రాజు ఉన్నాడు, मेरे लिए एक राजा है, ఆ రాజు నాకు న్యాయము और చేస్తాడు. राजा मेरे लिए न्याय करेगा. మరి నీకు కూడా నీ పరలోకములో ఒక రాజు ఉన్నాడు, तुम्हारे लिए उस स्वर्ग में तुम्हारे लिए एक राजा है. మరి రాజు నీకు న్యాయము తీరుస్తాడని కూర్చున్నావా? वो राजा तुम्हारे लिए न्याय करेगा क्या बैठे हो నీ क्या? ప్రార్థన ఒక దినము వింటాడని నమ్మకముతో కూర్చున్నావా? तुम्हारी प्रार्थना को वो एक दिन सुनेगा, इस भरोसे के साथ तुम बैठे हो क्या? నేను నా ప్రార్థన ఉన్నంత వరకు मैं और जब तक मेरी प्रार्थना है तब तक నేను జయించగలుగుతాననే విశ్వాసము నీకుందా? मैं जीत लूंगा क्या, यह विश्वास है क्या तुम में? మరి సంఘము కూడా దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు? जे कलीसिया को खुदा ने किस रीति से खड़ा किया है? సంఘం ఏమంటాము? कलीसिया को हम क्या कहते हैं? ఏమంటాము? हम क्या कहते हैं कलीसिया को? ఏమో అక్క తెలియదు, ఆదివారం వచ్చిపోతాం, जो है पता नहीं, हम तो सिर्फ रविवार आकर जाते हैं. బాధ వచ్చినప్పుడు వచ్చిపోతాము. जब हमको कोई दुख आता है तभी हम आकर जाते हैं. సంఘంని దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు? कलीसिया को खुदा ने किस रीति से खड़ा किया है? వధువు సంఘం అంటాము. उसे जो वधु कलीसिया कहते हैं. ఈ లోకములో నువ్వు ఏ విధంగా ఉన్నావు? इस दुनिया में तुम किस रीति से हो? ఒక సంఘముగా, ఒక
कलीसिया के తల్లిగా ఆత్మీయ పిల్లలు కనే విధంగా దేవుడు సంఘాన్ని నిలబెట్టాడు. एक माँ के तौर पर आत्मिक संतानों को जन्म देने वालों के समान एक कलीसिया को जो खुदा ने रखा है. కాబట్టి సంఘము యొక్క ప్రార్థన కూడా ఏ విధంగా ఉండాలి? कलीसिया की प्रार्थना भी किस रीति से होनी चाहिए? ఈ రిస్పాకున్న పట్టుదల వంటి ప్రార్థనగా నీ ప్రార్థన ఉండాలి. जिस रीति से जो है रिस्पा ने प्रार्थना की उस प्रकार की प्रार्थना होनी चाहिए. తను కూర్చునే విధానము గురించి ఇక్కడ రాస్తున్న వచనములో इस वचन में लिखा है किस रीति से वो बैठी रही उसके प्रकार ఏ से. విధంగా కూర్చుందంట? किस रीति से वो वहाँ बैठी रही. మళ్ళీ ఒకసారి చదవండి. एक बार फिर से पढ़िएगा वो वचन. అర్యా కుమార్తె యగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియు వరకు అచటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి చాలండి. హల్లెలూయా. हालेलुया. ఫస్ట్ ఒక గోనె పట్ట పరుచుకుందంట. पहले एक टाट वाला एक कपड़ा वो जो बिछा ली అంటే है. పూనుకుంది. मैंने वो ठान ली है. నేను ఇక లేవను, अब मैं नहीं उठूंगी. నేను ఇక్కడే ఉంటాను, मैं यहीं रहूंगी. నేను ఇక్కడే ఉండే కాచి నేను కాపాడుకుంటాననే పట్టుదలతో కూర్చుందంట. मैं यहीं बैठी रहूंगी. मैं यहाँ पर रखवाली करूंगी. मैं उनकी हिफाजत करूंगी. इस जद्दोजहद के साथ वो बैठी रही. మనం కూడా ప్రార్థించినప్పుడు ఏ విధంగా కూర్చుంటాము? हम भी प्रार्थना के लिए जब बैठते किस रीति से हम बैठते हैं. మొదట కింద ఏదైనా పరుచుకొని सबसे पहले कुछ ना कुछ पहले बिछा लेते हैं తర్వాత ఆ नीचे. స్థలములో మ్రోకరించి ప్రార్థిస్తాము. फिर उस जगह पे हम घुटने टेक कर प्रार्थना करते हैं. కాబట్టి నువ్వు కూడా పరుచుకున్నప్పుడు గుర్తుంచుకో, इसलिए जब भी तुम कुछ कपड़ा बिछाते हो प्रार्थना के लिए बैठते ఇక समय ఈ याद रखो ప్రార్థన अब तुम्हारी प्रार्थना నా దేవుడు వినేంత వరకు ఆగదు. जब तक खुदा नहीं सुन लेगा तब तक मेरी प्रार्थना नहीं रुकेगी. జయించే తీరుతాను అనే ఒక ప్రార్థన, मैं जीत पाकर ही रहूंगी ऐसी प्रार्थना. ఒక పట్టుదల కలిగి ఉండే ప్రార్థన. बहुत ही इस बात को लेकर जद्दोजहद के संग प्रार्थना करना. ఎందుకంటే क्योंकि కేవలము ఆ తల్లి అక్కడ చేసిన దాన్ని బట్టి కాదు మనము सिर्फ చూస్తుంది. वहां पर जो माँ ने वो प्रार्थना की है उस कारण ही नहीं जो हम देखते हैं. దాని తర్వాత చదువుదాము. उसके आगे हम पढ़ेंगे. అయ్యా కుమార్తె యగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేషిగ్లాదు వారి యొద్ద నుండి తెప్పించి ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యబాష్కే లాదువారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలించి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీయుల దేశంనకు చేరిన సౌలాలో ఉన్న సౌలు తండ్రియగు కీషు సమాధి అందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము దేవుడు అంగీకరించెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. దేవుడు ఎప్పుడు అంగీకరించాడంట? खुदा ने कब स्वीकार किया है? ఆ తల్లి పట్టుదలను చూసి उस माँ की उस जद्दोजहद को देखकर దావీదు వరకు ఆ వార్త చేరినప్పుడు जब दाऊद के पास वो खबर पहुंची దావీదు తిరిగి दाऊद फिर యాబేష్ గిలాదు నుంచి సౌలు ఇంకా యోనాతాను యొక్క ఎముకలను కూడా తెప్పించి याबेशिलग से जो है शाऊल और यूनातान की हड्डियों को ఇక్కడ मंगवाकर ఈ 7 ఎముకలను కూడా తెప్పించి यहाँ इन सातों की हड्डियों को भी मंगवाकर సౌలు యొక్క తండ్రి సమాధిలో పెట్టిన తరువాతనే शाऊल के जो पिता के कब्र में डालने के बाद ही ఏమైందంట? क्या हुआ है? దేవుడు ఆ దేశము మీద చేసిన మనవిని అప్పుడు అంగీకరించాడంట. तब खुदा ने उस देश में जो लोगों ने जो खुदा से विनती की है उसको स्वीकारा है खुदा ఆ ने तब। దేశములో ఎంతమంది? उस देश में कितने लोग? ఎన్నో వేల లక్షల మంది ఉండొచ్చు. कई हजारों लाखों लोग होंगे, కానీ ఎవరి ప్రార్థనను బట్టి దేవుడు ఆపాడు? लेकिन किसकी प्रार्थना के कारण खुदा ने रोका है? ఒక్క రిస్పా ప్రార్థనను బట్టి దేవుడు ఎవ్వరు ప్రార్థన అంగీకరించలేదు. उस एक अकेली रिस्पा की प्रार्थना के कारण किसी और की प्रार्थना को खुदा ने सुना ही नहीं है. అన్ని వేల మంది इतने हजारों लोग మరి ప్రార్థిస్తున్నారు దేని కొరకు? वो प्रार्थना करे किस बात के लिए? మాకు వర్షము కావాలి. कि हमको बारिश चाहिए के 3 సంవత్సరముల నుండి లేదు, 3 सालों से नहीं है बारिश, కరువు ఉంది. अकाल पड़ा है. కాబట్టి అంత మంది ప్రార్థిస్తున్నా కూడా इतने सारे लोग प्रार्थना करने के बावजूद भी, దేవుని యొక్క దృష్టి మాత్రం ఒక్కటే ఒక స్త్రీ మీద ఉందట. लेकिन खुदा की निगाहें तो सिर्फ और सिर्फ उस एक ही एक स्त्री पर ही थी. ఎందుకంటే ఆ తల్లి యొక్క ప్రార్థన అంత పట్టుదల కలిగి చేస్తుంది కాబట్టి. क्योंकि वो माँ वो प्रार्थना इतनी जद्दोजहद के साथ करती है. ఏ పక్ష వచ్చినా పర్వాలేదు,
चाहे कोई भी पक्षी आए कोई परवाह नहीं, ఏ మృగం వచ్చినా పర్వాలేదు, कोई जंगली जानवर आए कोई परवाह नहीं, నేను పూనుకుంది నేను చేస్తాను. मैंने जो ठाना है वो मैं कर रहूंगी. నా రాజు నా దేవుడు నాకు న్యాయము తీర్చేంత వరకు నేను కూర్చుంటాను. मेरा राजा और मेरा खुदा मेरे लिए न्याय जब तक ना करेगा तब तक मैं बैठी रहूंगी, क्योंकि वो అంత ठान ली है. పట్టుదల కలిగి ఆ స్త్రీ అక్కడ కూర్చుంది కాబట్టి उतनी जद्दोजहद के साथ वो स्त्री वहां बैठी रही, इसलिए మరి దేవుడు న్యాయం తీర్చడా? तो क्या खुदा फिर न्याय नहीं మరి करेगा? అంత మంది వర్షం అడుగుతున్నారు కదా, इतने सारे लोग बारिश के लिए मांग रहे थे ना खुदा से, మరి దేవుడు ఎవరన్నా మనవి విన్నాడా? क्या खुदा ने किसी की भी विनती सुना? क्या విన్నాడేమో, सुना होगा, కానీ ఈ తల్లి ప్రార్థన लेकिन इस माँ की प्रार्थना నెరవేరే అంత వరకు ఎవరి కోరిక దేవుడు నెరవేర్చలేదు. जब तक उसकी प्रार्थना पूरी ना हो तब तक खुदा ने किसी की भी विनती पूरी नहीं किया है. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థన చేస్తావో जब तुम उस प्रकार की प्रार्थना करते हो దానికి విరుద్ధంగా ఏది నిలబడదు. उसके विरुद्ध कुछ नहीं खड़ा रहता है. ఎప్పుడైనా ఎటువంటి ప్రార్థన చేయాలి అంటే कभी भी तुम्हें किस प्रकार की प्रार्थना करनी है? రిస్పా లాంటి ప్రార్థన చేయి. रिस्पा जैसी प्रार्थना तुम करो. నాకు ఇంకా విజయము లేదు అనుకుంటున్నావేమో, ఈ రోజు నుంచి ఇటువంటి ప్రార్థన చేయి. तुम अभी सोचते होंगे कि अब तुमको जीत नहीं मिलने वाली, लेकिन आज के दिन से इस प्रकार की प्रार्थना तुम करो. నువ్వు ప్రార్థనకు కూర్చుంటే నీ దేవుని దృష్టి మీద నీ మీదే ఉండే అటువంటి ప్రార్థన నువ్వు చేయి. तुम जब प्रार्थना के लिए बैठते हो तो खुदा की निगाहें तुम पर ही रहे, इस प्रकार की प्रार्थना तुमको करनी है. ఎందుకంటే क्योंकि ఆ ఒక ప్రార్థనలో అంత నమ్మకం ఉంది, అంత విశ్వాసం ఉంది, అంత పట్టుదల ఉంది. उस प्रार्थना में उतना विश्वास, उतना भरोसा, उतनी जद्दोजहद है. ఈ కాలంలో మనుషులు ఏదైనా మర్చిపోయారు అంటే అది ప్రార్థననే. चाहे आज के जमाने में लोग कुछ भूल गए तो वो ये प्रार्थना है. ఎందుకంటే ప్రార్థన ఏమైపోయింది? क्योंकि प्रार्थना क्या हो चुका है? ప్రార్థన ఒక అవసరములాగా అయిపోయింది. प्रार्थना एक जरूरत बन गई है लोगों की. ప్రార్థన ఒక పద్ధతిలాగా మారిపోయింది. प्रार्थना एक तरीका, तौर तरीका बन गया है लोगों ప్రార్థన के लिए. అంటే ఆసక్తితో కాదు, जो प्रार्थना हमारी बड़ी जद्दोजहद के साथ नहीं होती నేను है. రోజు ప్రార్థన చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. मुझको प्रतिदिन प्रार्थना करनी है इसलिए मैं प्रार्थना कर रही నేను हूँ. ప్రార్థన చేస్తే నాకు ఇది వస్తది కాబట్టి నేను ప్రార్థన मैं చేస్తున్నాను. प्रार्थना करूंगा तो मुझको ये आएगा कि करी मैं प्रार्थना करता हूँ. కానీ ప్రార్థన అంటే ఏంటి? लेकिन प्रार्थना माने क्या? యుద్ధ భూమిలో దిగడమే ప్రార్థన. जंग के मैदान में उतरना ही प्रार्थना कहते నువ్వు हैं. ప్రార్థనలో కూర్చుంటే ఒక యుద్ధము గెలిచే విధంగా కూర్చున్నట్టు ప్రార్థనే ప్రార్థన. जब तुम प्रार्थना के लिए बैठते तो तुम जंग के मैदान में उतरे. जब तक तुम जीत हासिल नहीं करोगे तब तक रुकोगे नहीं, हटोगे नहीं. इस रीति से तुम पे प्रार्थना करनी है, वही प्रार्थना कहलाई నువ్వు जाती है. మ్రోకరించినప్పుడు దేవుని సైన్యము నిలబడాలి, అటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. जब तुम घुटने टेकते हो खुदा की सेनाएं उठ के खड़ी होना चाहिए. इस प्रकार की प्रार्थना तुमको करनी है. ఎందుకంటే ఈ కాలము ఎటువంటి కాలము? क्योंकि अभी का ये जो वक्त व जमाना है किस समान है वो? మనము చాలా వారాల నుంచి అపవాది గురించి చూసాము. कई हफ्तों से हम जो शैतान के विषय में देखते आ रहे हैं అపవాది పొంచుకొని ఉంది. कि जो है वो शैतान बड़ा ही ठान कर बैठा है. ఎవరిని మృంగాల అని ఒక సింహము వలె పొంచుకొని ఉందంట. किसे निकल जाए कि वो एक सिंह के समान जो है बहुत ही जो वो आतुर है. కానీ రిస్పా ఏం చేసింది? लेकिन रिस्पा ने क्या किया? అడవి మృగములతో కూడా కొట్లాడిందంట. जंगली जानवर के साथ भी वो लड़ पड़ी है ముట్టడానికే వీల్లేదు, कि उसके बच्चों को वो छू नहीं सकता है ముట్టడానికే వీల్లేదు. कि वो उनके बच्चों को छू नहीं सकता है ధైర్యముతో విశ్వాసముతో పోరాడింది. बड़ी हिम्मत और विश्वास के साथ वो लड़ी है. కాబట్టి నువ్వు కూడా అటువంటి అపవాదిని ఎదిరించాలంటే ఇటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. उसी प्रकार से अगर तुम्हें इस तरीके के शैतान का सामना करना है तो इस प्रकार की प्रार्थना तुमको करनी है. సంఘముగా అటువంటి ప్రార్థన చేయాలి. कलीसिया के तौर पे तुम्हें उस प्रकार की प्रार्थना करनी है. సంఘముగా ఇంకా ఆత్మీయ సంతానమును కనాలంటే అటువంటి ప్రార్థన చేయాలి. कलीसिया के तौर पर और आत्मिक संतानों को जन्म देना तो इस प्रकार की प्रार्थना तुमको करनी है. పాపములో ఉన్న వారిని విడిపించడము కూడా ఇంతే కష్టము. पाप में है मनुष्य को छुड़ाना भी इतना ही मुश्किल है. అపవాది యొక్క చెరలో నుంచి నువ్వు ఒక్కొక్కరిని లాక్కొని రావాలంటే అది సులభమా? जो है शैतान के बंदीगृह में फंसे हुए इंसान को जो बाहर निकालना क्या आसान बात है? ఎవరైనా అపవాది చెరల్లో ఉన్నప్పుడు, जो कोई शैतान के चंगुल में फंसे होते हैं, పీడింపబడుతున్నప్పుడు वो पीड़ित हो रहे होते हैं, तो విశ్వాసముతో వెళ్ళగలుగుతావా? विश्वास के साथ तुम जा पाते हो क्या? యేసు నామములో నేను బంధించగలుగుతానన్న విశ్వాసముతో వెళ్ళగలుగుతావా? यीशु के नाम में मैं शैतान को बांध सकता हूँ, इस विश्वास के साथ जा पाते हो क्या? అమ్మో తర్వాత ఏమవుతుందో, फिर क्या हो जाएगा उसके बाद के कर? రాత్రి ఏమొస్తుందో, रात में क्या आएगा ऐसा के कर? ఈ భయం ఎందుకు ఉంటుంది? ये डर क्यों होता है? కానీ అక్కడ రిస్పా రాత్రి పగలు
గొడవ పడుతూ కూర్చుందట. लेकिन रिस्पा वहां पर रात दिन वो लड़ते बैठी है, ఆ విశ్వాసము, वो विश्वास, ఆ పట్టుదల. वो जद्दोजहद। కాబట్టి నీకుందా? इसलिए क्या तुम में है वो? లేకపోతే ఈ రోజు నుంచి పూనుకో. अगर नहीं है तो आज के दिन से तुम भी ठान लो, రిస్పా లాంటి ప్రార్థన నేను చేస్తాను. रिस्पा जैसी प्रार्थना मैं करूंगी నువ్వు कहकर। మోకరించినప్పుడు నీ దేవుని దృష్టి కూడా నీ మీద మరలే వంటి ప్రార్థన. तुम जब घुटने टेकोगे तो खुदा की निगाहें तुम्हारी और पलटे, इस प्रकार की प्रार्थना। ఏ సంఘములో ఉన్నావు? किस कलीसिया में हो तुम? ప్రేయర్ పవర్ లో ఉన్నావు. प्रेयर पावर में हो तुम। మరి ఆ పవర్ లేకపోతే, फिर अगर वो शक्ति ना रही तो, ఓన్లీ ప్రేయరే ఉంటే सिर्फ प्रार्थना ही रहे तो ఏముండాలి? क्या होना चाहिए? ఏముండాలి? क्या होना चाहिए? ప్రేయర్ తో పాటు ఏముండాలి? प्रार्थना के साथ क्या होना चाहिए? ఏముండాలి? क्या होना चाहिए? ఆ పవర్ నీలో ఉండాలి. वो शक्ति तुम में होनी चाहिए। కేవలము నీలో ఉండడమే కాదు, सिर्फ तुम में ही रहना नहीं, लेकिन నువ్వు మ్రోకరిస్తే तुम जब घुटने टेकोगे ఆ तो ఆ పవర్ వేరే వాళ్ళు కూడా చూసే అటు విధంగా ఉండాలి. वो शक्ति को दूसरे लोग भी देखें, इस रीति से रहना चाहिए। అంటే నువ్వు చేసే ప్రార్థన వినడం కాదు, तुम जो कर रहे हो प्रार्थना उसको सुनने నీ के लिए नहीं, लेकिन ప్రార్థనతో వచ్చే ప్రతిఫలము మనుషులు చూడాలి. तुम्हारी प्रार्थना के द्वारा आने वाले प्रतिफल को मनुष्य देखना। నువ్వు ప్రార్థిస్తే దేవుని సైన్యము నీతో నిలబడ్డ మనుషులు చూడాలి. तुम जब प्रार्थना करते हो खुदा की सेनाएं तुम्हारे साथ खड़ी है, ये जो है लोग इस बात को देखना। నువ్వు మ్రోకరిస్తే అగ్ని రథాలు నీ చుట్టూ ఉండడం మనుషులు చూడాలి. जब तुम घुटने टेकते हो प्रार्थना के लिए तो अग्नि के रथ खड़े हैं कि ये बात मनुष्य देखना। నేను ఎప్పుడు అదే చూస్తాను. मैं हमेशा यही देखती हूँ। సంఘముగా ఒక్కసారి మ్రోకరించినప్పుడు जब एक कलीसिया के तौर पर एक बार जब घुटने टेकते हैं, దేవుని సైన్యం నిలబడ్డం ఎప్పుడైనా చూసావా? खुदा की सेनाएं खड़ी होना ये कभी आपने देखा है? రిస్బా లాంటి ప్రార్థన చెయ్యి, నీకు కూడా కనిపిస్తుంది. रिस्पा जैसी प्रार्थना करो, तुमको भी दिखाई देगा। నువ్వు మ్రోకరిస్తే చాలు, तुम्हारा घुटना टेकना ही काफी ఆయన है। సైన్యము నీ చుట్టూ ఉండడం దేవుడు నీకు చూపిస్తాడు. उनकी सेनाएं तुम्हारे चारों ओर रहना ये खुदा तुमको दिखलाएगा। కాబట్టి ఈ రోజు నుంచి అట్టి ప్రార్థన పూనుకో. इसलिए आज के दिन से ऐसी प्रार्थना करने का तुम ठान लो। ఎందుకంటే क्योंकि ఈ కాలము కష్టకాలము. ये जो जमाना है बहुत ही मुश्किलों से भरा हुआ है। నీకు విజయము రావాలి అంటే तुमको अगर जीत मिलना तो ఇట్టి ప్రార్థన ద్వారానే నీకు విజయము. ऐसी प्रार्थना के द्वारा ही तुमको जीत मिलने वाली సంఘము है। నిలబడాలంటే ఇట్టి ప్రార్థన ద్వారానే సంఘము अगर నిలబడగలుగుతుంది. कलीसिया जो है टिकी रहना, खड़ी रहना तो ऐसी प्रार्थना के द्वारा ही होगा। నీ పిల్లల్ని నువ్వు నీతి మార్గంలో నిలబెట్టుకోవాలనుకుంటే ఇట్టి ప్రార్థన ద్వారే వాళ్ళు तुम నిలబడగలుగుతారు. अपने बच्चों को धार्मिकता के मार्ग पर जो है चलाना चाहते तो ऐसी प्रार्थना के द्वारा ही ये मुमकिन है। నీ శక్తి కాదు, तुम्हारी शक्ति నీ नहीं, బలము కాదు, तुम्हारा बल नहीं, కానీ నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ దేవుని శక్తి, నీ దేవుని బలమును చూడబోతున్నావు. लेकिन तुम्हारी की भी प्रार्थना के द्वारा जो है तुम्हारे खुदा के बल व तुम्हारे खुदा की शक्ति को तुम देखने वाले हो। కాబట్టి ఆ తల్లి యొక్క ప్రార్థన उस माँ की प्रार्थना దావీదు दाऊद ద్వారా దేవుడు నెరవేర్చేంత వరకు అక్కడ వర్షము కూడా కురియలేదు. दाऊद के द्वारा जब तक खुदा ने पूरा ना किया तब तक जो वहां पर बारिश नहीं हुई है। కాబట్టి అట్టి ప్రార్థన నువ్వు చేయనుగాక. इसलिए ऐसी प्रार्थना तुम करने पाओ। నీ మనవి ఆలకించేంత వరకు जब तक तुम्हारी विनती सुनी ना जाए तब దేవుని तक విడిచిపెట్టకు, तुम खुदा को ना छोड़ो, దేవుని तुम విడిచిపెట్టకు. खुदा को ना छोड़ो। ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే क्योंकि आज के दिन हम यहाँ खड़े हैं मने అటువంటి మోకాళ్ళ ప్రార్థన ఎంతో మంది చేశారు. కాబట్టి ఈ రోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నాము. ऐसे घुटनों पर टेक कर प्रार्थना कितने लोगों ने की होगी, इसलिए आज के दिन तुम और मैं यहाँ पर है खड़े। ఊరికే వచ్చింది కాబట్టి, ऐसे ही आया है कहकर ఊరికే వచ్చిన దానికి ఏం తెలియదంట మనుషులకి. चाहे जब ऐसे ही उनको मिल जाते लोगों को क्या पता नहीं चलता उस चीज का, ఏం తెలీదు, क्या पता नहीं चलता। ఫ్రీగా వస్తే ఏం తెలీదు, मुफ्त में मिलता है तो लोगों को क्या नहीं महसूस होता విలువ है, తెలీదు. उसकी अहमियत उसकी कीमत नहीं కానీ समझते। నువ్వు ఇక్కడ కూర్చోడానికే लेकिन तुम यहाँ पर बैठने के लिए విలువ చెల్లించిన వారు చాలా మంది ఉన్నారు. उसकी कीमत अदा करने वाले बहुत से लोग हैं। మీ ఆత్మీయ తండ్రి కూడా तुम्हारे आत्मिक पिता भी అది చెల్లించాడు. కాబట్టి ఈ రోజు మనము సంఘము నిలబడింది. वो कीमत अदा किए हैं, इसलिए तुम और ये कलीसिया आज खड़ी है। కాబట్టి ఇంకా తరతరాలు నిలబడాలంటే ఏం చేయాలి? इसलिए आगे पीढ़ी दर पीढ़ी जो इसी तरीके से बनी रहे तो क्या करना है? అటువంటి ప్రార్థన నువ్వు కూడా చేయాలి. ऐसी प्रार्थना तुमको भी करनी है। అటువంటి ప్రార్థన సంఘము కూడా చేయాలి. ऐसी प्रार्थना कलीसिया को भी करनी है। మరి ఎప్పటి వరకు చేస్తాము? फिर कब तक करेंगे इस तरह से? ఒక రోజు 2 రోజులు చేస్తామా? क्या एक दिन या 2 दिन करेंगे, తర్వాత విడిచిపెట్టేస్తామా? बाद में छोड़ देंगे क्या? ఒక మనవి దేవుడు ఆలకించగానే వదిలేస్తావా? एक विनती खुदा सुन दे क्या छोड़ देंगे क्या? కానీ మన అసలైన గమ్యం ఏంటి? लेकिन हमारी असली मंजिल क्या ఆ है? పరలోక రాజ్యమే మన గమ్యము. वो
स्वर्गीय राज्य है हमारी ఈ मंजिल है। దేశము ఆయన రాజ్యము వలె మారడమే మన గమ్యము. ये देश उनके राज्य के तौर पे बदल जाना यही हमारी मंजिल है। కాబట్టి అటువంటి ప్రార్థన మీరు అందరూ చేదురుగాక. ऐसी प्रार्थना तुम सब करने पाओ। మనందరం కలిసి మ్రోకరించి దేవునికి ప్రార్థిద్దాము. हम सब घुटने टेक प्रभु से प्रार्थना మరి करें। ఎటువంటి మోకాల ప్రార్థన అంటే इस प्रकार की घुटने टेक का प्रार्थना, విశ్వాసముతో నువ్వు మ్రోకరించినప్పుడు जब विश्वास के साथ तुम घुटने टेकोगे, దేవుడు ఆయన సైన్యముని కూడా ఇక్కడ నిలబడే వంటి ప్రార్థన నువ్వు చేయి. खुदा अपनी सेनाओं को आपके लिए यहाँ पर खड़ा करे। इस प्रकार की प्रार्थना तुम करो, ఎందుకంటే దేవుని దృష్టి ఈ రోజు ఈ సంఘము మీద ఉంది కాబట్టి. क्योंकि खुदा की निगाहें आज के दिन इस कलीसिया पर है। इसलिए భారము కలిగి ప్రార్థించు, बोझ के साथ प्रार्थना करो, విశ్వాసముతో చూడు. विश्वास के साथ ये देखो, ఏదైతే యెహోషువ చేయగలిగాడో, जो यहोशू कर पाया है, ఏదైతే రిస్పా जो చేయగలిగిందో, रिस्पा कर पाई है, ఏదైతే ఏలియా ఎలీషా చేయగలిగారో, जो एलिया एलीशा कर पाए అటువంటి हैं, ప్రార్థన చేయడానికే పూనుకో. वैसी प्रार्थना करने के लिए तुम ठान लो। అడుగు, ఇదిగో దేవా, मांगो खुदा से। రిస్పా మరి పోరాడినప్పుడు నీ దృష్టి దేవా మరి రిస్పా మీద ఉంది ప్రభువా. ఇదిగో దేవా మరి మ్రోకరించి ఉన్నాము ప్రభువా. నీ సైన్యముని నువ్వు నిలబెట్టడం మేము చూడాలి ప్రభువా. నీ యొక్క దేవా సైన్యమును మేము చూసే విధంగా సంఘము మ్రోకరించినప్పుడు ప్రభువా నీ అగ్ని రథాలు గుర్రాలు నిలబడే విధంగా మేము చూడాలి ప్రభువా. అట్టి ప్రార్థన శక్తి దేవా ప్రతి ఒక్కరిలోనూ దయచే ప్రభువా. రిస్పాకున్న పట్టుదల దయచే. మరి దేవా అడవి మృగములతో కూడా మరి గొడవపడి మరి దేవా జయించి నిలబడిన తల్లి ప్రభువా. అటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారో ప్రభువా, ఎంతమంది ఈరోజు ప్రార్థిస్తున్నారో, అటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారో, అటువంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారో, వృద్ధాపనంలో ఉన్నప్పటికీ ఎంతమంది అటువంటి ప్రార్థన చేస్తున్నారో, ఈరోజు నీ దృష్టి వాళ్ళ మీద ఉండును గాక. నీ విజయం ప్రతి ఒక్కరు చూడాలి ప్రభువా. మరి ఇదిగో దేవా నీ సన్నిధిలో మ్రోకరించి ఉన్నాము ప్రభువా. మరి నీ సన్నిధిలో ప్రమాణము చేయడం అంటే దేవా వెనక్కి తిరిగి చూడకపోవడమే ప్రభువా. మరి దేవా ఎంతమంది ఈరోజు సిద్ధపడి ఉన్నారో ప్రభువా, ఎంతమంది ఆకాశము వైపు చేతులెత్తి ఇదిగో దేవా నేనున్నానని నీతో చెప్పి ఉన్నారో ప్రభువా. ఈరోజు వారి ఎదుట నీ సైన్యము నిలబడును గాక. వారికి దేవా నీ అగ్ని రథాలు తోడై ఉండును గాక. ఎక్కడ నిలబడినా నీ విజయము చూడును గాక. రిస్పా వంటి విజయము పొందుకును గాక. ఓడిపోయినప్పటికీ దేవా, పోగొట్టుకున్నప్పటికీ దేవా నీ దృష్టి తన మీద ఉంది ప్రభువా. నీ దృష్టి దేవా మరి ఎవరి ప్రార్థన దేవా అంగీకరించకుండా తనది నెరవేరిన తర్వాతే అంగీకరించి ఉన్నావు. అటువంటి ప్రార్థన ప్రేయర్ పవర్లను దయచే. సంఘము మ్రోకరించినప్పుడు దేవా అపవాది కూడా గడగడ వణికే విధమంటి ప్రార్థన దయచే ప్రభువా. ఏ పేరైతే నువ్వు పెట్టి ఉన్నావో ప్రభువా, ఏ ప్రమాణముతో దేవా సంఘము నిలబడి ఉందో ప్రభువా అది నెరవేరును గాక. తరతరాలు నెరవేరును గాక. గొప్ప విజయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాథ. యేసు ప్రభా త్వరగా యేసు రక్తం మేడ్చి ప్రవేశ మేడ్చి ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియల నాశనం తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్.